ఇంకొంచెం మనకంటే తాతల నుంచి క్రైస్తవ్యంలో ఉండి అటు ఇటుగా ఉన్న వాళ్ళకి బెస్ట్. ఎందుకంటే దే మెయింటైన్ టైం. ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడో దగ్గర కొంచెం దేవుడు అంటే భయం ఉంటుంది. మొత్తం బైబిల్ మొత్తం తెలియకపోయినా అక్కడో ఒక స్క్రిప్చర్ తెలిసినా ఒకటి మర్చిపోరు, ప్రార్థన చేయడం మర్చిపోరు, సంఘం రావడం మర్చిపోరు. మూడోది ఇయ్యకుండా మాత్రం మర్చిపోరాదు. నిజం, ట్రూత్ ఇది. అవునా? ఆడ మోసమే జరుగుతుంది అని తెలిసి కూడా, ఆడ రాజకీయాలు జరుగుతున్నాయని తెలిసి కూడా, అక్కడ కొట్టుకుంటానని తెలిసి కూడా ఇచ్చేది తిట్టానే ఇచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అది అలవాటుగా మారింది. వాళ్ళు నేనేమంటానంటే కొన్నిసార్లు మనుషులు బట్టి కాక దేవుని బట్టి వాళ్ళ యొక్క నడవడిక అనేది మార్చుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వింటున్న మీతో ప్రభు మాట్లాడుతాం. ఏంటి తెలుసా? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. అవునా? డబ్బులుంటే సరిపోతుందా? ఏముండాలా? అవునా కదా? మంచి బంగళా ఉంటే సరిపోతుందా? ఏముండాలా? పిల్లలుంటే సరిపోతుందా? చెప్పండి. పిల్లలుంటే సరిపోతుందా? ఏం కావాలా? పెంచే జ్ఞానం కావాలా? అవునా? మంచి కుటుంబం ఉంటే సరిపోతుందా? కాదు కదా. ఏం కావాలా? జ్ఞానం కావాలా? జ్ఞానం అనేది అవసరం అంట. అయితే నేను మాట్లాడుతున్న జ్ఞానం ఏంటిదంటే కమింగ్ ఫ్రమ్ హెవెన్. అది దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చు దైవీకమైన జ్ఞానము. హల్లెలూయా. ఇవి చాలా ప్రశస్తమైనవి. భూమి మీద దొరకనట్టుగా ఉంటాయి, అందనట్టుగా ఉంటాయి. అవునా? కనిపినట్టుగా ఉంటాయి. ఇదేంటిదంటే ఇది దైవికమైన జ్ఞానం అంట. దైవికమైన జ్ఞానం. కానీ దైవిక జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని సమాధానపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే నేనేమంటానంటే రక్షణను ఆరంభించిన నాటన ఆ దినాల్లో నీవు ఏ రకమైన దేవుని యందు భయభక్తి, ప్రేమ, ఆశ, అత్యాసక్తిను కలిగి ఉన్నావో ఈ దినానికి కూడా నువ్వు కొనసాగించు. ఆ ప్రాబ్లమ్స్, ఆ సిచ్యువేషన్స్, అవునా, ఆ ఫ్యామిలీ, అవన్నీ నీ భక్తిని డిస్టర్బ్ చేయకుండా నువ్వు అవకాశం ఇవ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? సపోజ్గా నేను ఈరోజు అడిగాను అనుకోండి, బ్రదర్ ఈరోజు ఎందుకు రాలేదంటే చుట్టాలు వచ్చినారంట. చుట్టాలకి భక్తికి ఏమైనా సంబంధం ఉందా? సిస్టర్ ఈరోజు ఎందుకు రాలేదంటే యాక్చువల్గా ఈరోజు బయటికి పోయేది ఉంది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. నీ భక్తిని ఏది డిస్టర్బ్ చేయొద్దు. దేవుని అందున్న భయభక్తులు ఏది డిస్టర్బ్ చేయదు. డిస్టర్బ్ చేయడానికి వస్తే నువ్వు డిస్టర్బ్ చేయాలి. దేవునికి స్తోత్రం. యూ నీడ్ టు రిజెక్ట్. దాన్ని రిజెక్ట్ చేసినప్పుడే అసలు సిసలైన ఆశీర్వాదంలోకి నువ్వు అడుగు పెడతావు. హల్లెలూయా. నాకు తెలిసినంత వరకు జోసఫ్ కొన్నిటి విషయాలను రిజెక్ట్ చేసింది కాబట్టే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. జోసఫ్ పాపాన్ని విసర్జించడం వల్ల దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దాన్ని కొనసాగించడం వల్ల ఏమైందంటే దేశానికి ఏమైనా పరిపాలించే వ్యక్తిగా మారాడు. పరిపాలించే వ్యక్తులైనా అంటే ఆ స్థాయిలో అంత గొప్ప ఆశీర్వాదం చూడాలంటే గాడ్ జోసఫ్ని బిలీవ్ చేశాడు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతా, మళ్ళీ చెప్తా. గాడ్ జోసఫ్ని ఏం చేశాడు? బిలీవ్ చేశాడు. ఎక్కడెక్కడ బిలీవ్ చేశాడు? జోసఫ్ అనుభవిస్తున్న పరిస్థితికి దేవుడే కనికరపడ్డాడంట. దేవుడే కనికరపడి తన కొరకు సహాయం చేసే వాళ్ళని అక్కనే దేవుడు లేవనెత్తినాడంట. హల్లెలూయా. అన్నను మోసం చేశారు, అవునా? సరే, కళకి భావం చెప్పి దయచేసి నీవు ఆ గిన్నె పట్టుకొని రాజు దగ్గర ఉంటావు కదా, ఆ టైంలో నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు కూడా గిన్నె పట్టుకొని రెడీగా ఉంటాడు, కానీ జోసఫ్ని మర్చిపోయాడు. దాని వివరణ తన భావాన్ని ఇచ్చిన వ్యక్తినే మర్చిపోయాడు. అంటే అక్కడ కూడా మోసపోయాడు, అవునా? సరే,
నమ్మకంగా ఉంటూ కూడా ఆ పొతిఫోర్, అవునా, అక్కడ కూడా మోసపోయాడు. నిజం చెప్పాలా, యోసేపు జైల్లో ఉన్నా కూడా తనను బట్టి ఇతరులు దీవించబడుతున్నారంట. జైల్లో, అర్థమైతే ఓకేనా, జైల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇతను చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవించడంట. జైల్లో చేసే పనులు ఏముంటాయండి, ఏది చేసినా కూడా బ్లెస్సింగ్ ఫ్లోస్ ఫ్రమ్ ద జోసెఫ్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారిని దేవుడు చెరసాల్లో ఉన్నా కూడా వారిని ఇంకొకరికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడతాడు. వై టు అండర్స్టాండ్, నేను చెప్పేది ఏంటంటే, నీవు ప్రభునందు భయభక్తులు కలిగి ఉన్నావు కదా, దాన్ని కంటిన్యూ చేయి. ఏది చెరసాల నిన్ను ఆపొద్దు, అవునా. నేను ఏమంటానంటే, చూడండి, సపోజ్గా నిన్ను తీసుకుపోయి ఆ ప్లేస్లో పెడితే, ప్రభా నేను జైల్లో ఉన్నా, ఈరోజు నేను ప్రార్థన చేయడానికి నాకు అవకాశం లేదు, ప్లీజ్ ఫర్గివ్ అని మనం చెప్తాం, అవునా. అన్నలు చేసిన మోసానికి జైల్లోకి వెళ్ళి కూడా స్టిల్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ద స్పిరిట్స్. తనకున్న పేరేంటి తెలుసా, దైవాత్మ కలిగిన వ్యక్తి, దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి. నీకైనా కల వస్తే ఆయన కరెక్ట్ చెప్తాడు, ఇంకెవరు చెప్పరు ఆయన. ఐగుప్తులో ఉన్న శకునగాళ్ళు, మంత్ర ఎవరు ఎన్ని చేసినా రాజుకున్న ఆ కల భావాన్ని చెప్పలేదు, కానీ జైల్లో ఉన్న జోసెఫ్ దాన్ని వివరణ ఇచ్చాడంట. ఇదంతే ఎందుకు చెప్తున్నా తెలుసా, జ్ఞాన ఆత్మ ఎలా వచ్చింది, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఏం కలిగి ఉన్నాడు అతను, ఏం కలిగి ఉన్నాడు, అర్థమవుతుందా. ఏదో నార్మల్గా నో నార్మల్గా జీవించడం కాదంట. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన ఏ మేలుయు కొదువ చెయ్యడంట.